నమస్కారం. మనం వివో రెగ్యులర్ మీటింగ్ ఎంట్రీ చేస్తున్నాం. సిఎల్ఎఫ్ టు వివో. సిఎల్ఎఫ్ నుండి పొందిన రిసిప్ట్స్ ఎంట్రీ చేస్తాం. క్లిక్ చేద్దాం. సిఎల్ఎఫ్ నుండి లోన్ రిసిప్ట్స్, అదర్ రిసిప్ట్స్ ఉంటాయి. ముందు లోన్ క్లిక్ చేద్దాం. ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం. మనం ఈ మీటింగ్లో రిసీవ్ చేసుకున్న లోన్ ఎంట్రీ చేద్దాం. ఫండ్ సోర్స్ సిఐఎఫ్ సెలెక్ట్ చేశాను. లోన్ డిస్బర్స్మెంట్ డేట్, మీటింగ్ డేట్ కనిపిస్తోంది 28/4/2024. లోన్ అమౌంట్ 1,00,000 రూపాయలు. లోన్ ఎఫెక్టివ్ డేట్ 29/4/2024. మోడ్ ఆఫ్ రిసిప్ట్ క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఉంటుంది. బ్యాంక్ నుండి రిసీవ్ అవుతుంది. నేను బ్యాంక్ సెలెక్ట్ చేశాను. చెక్ నెంబర్ ఎంటర్ చేద్దాం. సిఎల్ఎఫ్ నుండి రిసీవ్ చేసుకున్న చెక్ నంబర్. ఇంట్రెస్ట్ రేట్ 6%. మీ దగ్గర ఎంత వడ్డీ రేటు ఉంటే అది ఎంటర్ చేయండి. లోన్ పీరియడ్ 20 నెలలు. లోన్ రీపేమెంట్ ఫ్రీక్వెన్సీ మంత్లీ. ఇన్స్టాల్మెంట్ అమౌంట్. మోరిటోరియం పీరియడ్ ఉంటే ఎంట్రీ చేయాలి, లేకపోతే లేదు. మా వివోకి ఎటువంటి మోరిటోరియం పీరియడ్ లేదు, అందుకే నేను చేయలేదు. కన్ఫర్మ్ చేద్దాం. ఈఎంఐ చూడాలనుకున్నా, చేంజ్ చేయాలనుకున్నా ఎస్ క్లిక్ చేయాలి. డౌన్లోడ్ చేసి షేర్ చేయవచ్చు. డౌన్లోడ్ షెడ్యూల్ని డౌన్లోడ్ చేసి షేర్ చేయవచ్చు. బ్యాక్ వెళ్దాం. చూడండి, ఇక్కడ ఒక యాక్టివ్ లోన్ ఎంటర్ చేసాం. అదర్ రిసిప్ట్ చూద్దాం. ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం. మోడ్ ఆఫ్ రిసిప్ట్ బ్యాంక్. చెక్ నంబర్. ట్రాన్సాక్షన్ డేట్ 28/4/2024. అమౌంట్ 2,000. బ్యాంక్ సెలెక్ట్ చేసి అలొకేషన్ క్లిక్ చేద్దాం. ముందు అదర్స్ సెలెక్ట్ చేసాం. ఇక్కడ అదర్స్ వస్తుంది. గ్రాంట్ డొనేషన్స్ రిసీవ్ చేసుకున్నాం. గ్రాంట్ డొనేషన్స్ సెలెక్ట్ చేద్దాం. ఇలాంటి రిసిప్ట్స్ వివోలో ఉండవు. ఒకవేళ ఉంటే ఈ విధంగా ఎంట్రీ చేయాలి. 2,000 రూపాయలు ఎంట్రీ చేశాను. ప్లస్ బటన్ చేయకుండా యాడ్ చేయలేము. కంపల్సరీ ప్లస్ బటన్ చేస్తేనే యాడ్ అవుతుంది. సబ్మిట్ చేద్దాం. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. అదర్ రిసిప్ట్స్ ఎంట్రీ చేశాను.